మండల కేంద్రమైన మనుబోలులోని పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది గాయపడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నూరు గ్రామం నుండి మడమనూరుకు ఆటోలో వెళ్తుండగా మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మడమనూరు గ్రామ సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. రోడ్డుపై ప్రమాదం జరగడంతో నెల్లూరు వైపు వెళ్తున్న మార్గంలో కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాయపడ్డ క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ ను పునరుద్ధరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు గ్రామం నుండి నెల్లూరుకు వెళ్లు మార్గంలో లారీలు రోడ్డుపై అడ్డంగా ఆపి ఉండటం, దీనికి తోడు ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడంతో కొంతమందికి ప్రాణాలు పోయిన సంఘటన కూడా ఉన్నాయి. రోడ్డుకు అడ్డంగా లారీలు ఆపి ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణ రక్షణ కొరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని సంవత్సరం క్రితం మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి తీర్మాన ప్రజలను జాతీయ రహదారి శాఖకు పంపడం జరిగింది. జాతీయ రహదారి శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక ప్రజలతో పాటు ఈ మార్గం గుండా నెల్లూరు వైపు వెళ్లే చిన్న వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు అధికారులు, ప్రజాప్రతినిధులు గాని ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో పలువురు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మనుబోలు బైపాస్ జంక్షన్ నుండి పొదలకూరు రోడ్డు వరకు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.